ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ రోజున ఈ ఆన్లైన్ ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని తాకబోతున్నారు, ఆయన ప్రెజెన్స్ని మీరు అనుభవించబోతున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. దేవుని నుంచి పొందుకునే హృదయంతో మీరు మీ కుటుంబాలు కలిసి ఈ ఆరాధనలో పాల్గొనాలని దేవుని నామం పేరిట మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే మన స్తుతి ద్వారా దేవునికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఎప్పుడు కూడా లోకంలో ఉన్నదంతా కంప్లైనింగే, ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు అని. కానీ దేవుని ప్రేమను పొందుకుంటూ ఆయన కాపుదల భద్రత పొందుకుంటున్న మనము ఆయనకి స్తోత్ర యాగం చెల్లిస్తే, స్తోత్ర బలి అర్పిస్తే దేవునికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఆయన సరాసరి మన హృదయాల్లో, మన గృహాలలో, మన కుటుంబాల్లో నివసిస్తారు. ఎందుకంటే స్తుతుల మధ్యలో నివసిస్తానని ఆయన చెప్పిన మాట ఉన్నది కాబట్టి దయచేసి మనందరం కూడా నాతో కలిసి మీరు కూడా మీ గృహాల్లోనే ఏకీభవించి నాతో కలిసి దేవుణ్ణి ఆరాధించండి. ఎన్నో మేలులు, అనేక రకమైన కృపలను మా పైన కుమ్మరిస్తున్న దేవానికి స్తోత్రము. మంచి యేసయ్యా మీ స్తోత్రాలు ప్రభా. మా మంచి తండ్రిగా కాపరిగా ఉన్నందుకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. నీకే మా స్తోత్రం, ఆరాధన. చేతులు ఇచ్చితివి, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి. కష్టించే చేతులు ఇచ్చితివి, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. లార్డ్, మాకు జీవితాలు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఈ రక్షణతో మమ్మల్ని తడిపినందుకు నీకు స్తోత్రం ప్రభా. యూఆర్ సెక్యూర్, సేఫ్. నీ యొక్క త్యాగం ద్వారా నీకు వందనాలు తండ్రి. అపవాదం నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని కాపాడడానికి, దొంగిలిస్తున్న దొంగ అయిన అపవాది క్రియలన్నింటినీ నాశనం చేయడానికి మీరు బలియాగంగా మారినందుకు మీకు వందనాలు ప్రభా. మీ రక్తంను కార్చి మాకు సేఫ్టీ ఇచ్చినందుకు మీకు వందనాలు. మా ఆత్మలకు, మనసులకు, శరీరాలకు, జీవితాలకు ఇచ్చిన కాపుదల కొరకు స్తోత్రం అయ్యా.
బిడ్లారా, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఆయన మీద ఆధారపడడం. ఎందుకంటే ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడినా మనము కాపుదల పొందుకోలేము, దీవెన పొందుకోలేము. కానీ మనల్ని ప్రేమించే మన తండ్రిని ఆశ్రయిస్తే మనం అనేక విషయంలో ఆశీర్వదించబడిన వారం అవుతాం. కాబట్టి ఈ సమయంలో ఈ పాట పాడుతూ దేవుని మీద ఆధారపడదాము. దేవుని మాట, దేవుని సన్నిధి, ఆయన రక్తము, ఆయన కృప మనకి చాలు, మనకి ఆశ్రయము. ఏ పరిస్థితిలో ఉన్నా, రోమిలికి రాసిన పత్రికలో ఏముందంటే ఆయన ప్రేమించే వారికి ఎలాంటి పరిస్థితి ఎదురైనా వాటన్నిటిలోంచి దేవుడు మనకి మేలు చేస్తాడని, ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమకూర్చి జరుగుతాయంట. కాబట్టి మన లైఫ్లో ఏ నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా అవి మేలు కొరకై మన దేవుడు మార్చేస్తాడు. కాబట్టి అటువంటి దేవుని మాట మీద, ఆ దేవుని ప్రేమ మీద, ఆ దేవుని యొక్క కనికరం మీద, వాక్యం మీద మనం ఆధారపడదాం. ఈ పాట పాడుతూ దేవునికి మనలో సమర్పించుకుంటూ ఆరాధిద్దాం. లార్డ్, నీ మీద ఆధారపడుతున్నాం, నీ మీద ఆనుకుంటున్నాం తండ్రి. ఈ మాట మాకు చాలు యేసయ్యా, కృప మాకు చాలు తండ్రి. నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. వర్షిప్ యు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును ప్రభా, నీవు విడువని దేవుడవు, ఎడబాయని వాడవు. నీ ప్రేమ ఏ పరిస్థితిలో కూడా మారిపోదు మా పట్ల. అంత గొప్ప దేవుడవు. నీ మాట మాకు చాలు బ్రతకడానికి. నీ యొక్క కృప మాకు చాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. తండ్రి, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, అధికారులైన, ప్రధానులైన ఏ పరిస్థితి అయినా ఈ భూలోకంలో ఎవరు కూడా నీ ప్రేమ నుండి మమ్మల్ని వేరు చేయలేరు ప్రభా. నీ ప్రేమతో ప్రభునైనా మమ్మల్ని ఆవరించి ఉన్నందుకు నీ స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్.
లేదు. నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము. నీదు కృపతో నాకేదియు ఆదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము. నీదు కృపతో నాకేమియు ఆదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రభా నీకు ఆరాధన తండ్రి. అమూల్య రక్తంను మా కొరకే చిందించిన మా యేసయ్య, కోట్లాది స్తుతి స్తోత్రాలు ఆరాధన మహిమ ఘనత ప్రభావములు నీకే చెందునుగాక. నీ వార్కుడవు, మీరు యోగ్యుడు, సంపూర్ణుడు, అనంత జ్ఞాని మీరే తండ్రి. మీకు వందనాల ఆరాధన యేసయ్య. మహిమ నీ కొరకే, మహాత్మ్యము నీ కొరకే. మహిమ నీ కొరకే, మహాత్మ్యము నీ కొరకే. స్తుతియు ఘనత స్తోత్రములు పరిశుద్ధుడా నీ కొరకే. స్తుతియు ఘనత స్తోత్రములు పరిశుద్ధుడా నీ కొరకే. ఆరాధన ఆరాధన ఆరాధన. నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు యేసునకే. ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, జీవాధిపతి నీకు స్తోత్రాలు. జీవజలపు ఊటైన వాడు నీకు ఆరాధన. Mighty God, mighty God.
అభిషేకంతో మమ్మల్ని అభిషేకించిన వాడిని స్తోత్రములు. అభిషేకం ప్రతి కాడిని విరగగొడుతుంది. ఆ కృపని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. Worship you, mighty King. దరిచూపు దీపం తోడైన వాడా, ఆదరించు దైవమా, ప్రేమా బలముతో స్వేచ్ఛ కలిగించు అభిషేకనాథుడా. దరిచూపు దీపం తోడైన వాడా, ఆదరించు దైవమా, ప్రేమా బలముతో స్వేచ్ఛ కలిగించు అభిషేకనాథుడా. ఆరాధన 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 నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు యేసునకే. Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి శుభములు తెలియపరుస్తున్నాము. Once again, we would like to welcome each and everyone for this online service. మరొకసారి కూడా ప్రతి ఒక్కరిని ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. Beloved, we have church services regularly, ప్రదేవన్ బిడ్డలారా గమనించండి, మనకు సంఘపు ఆరాధనలు యథావిధిగా జరుగుతున్నాయి. and also we are having online service. అలాగే ఆన్లైన్ ఆరాధన కూడా జరిగిస్తూ ఉన్నాము. Some people are coming to church services అయితే కొంతమంది ఆ యొక్క సంఘపు ఆరాధనలకు వస్తూ ఉన్నారు. and some people are listening in online. అయితే మరికొంతమంది ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. The Lord has given us grace to have both services. అయితే దేవుడు ఈ యొక్క రెండు కూడా నడిపించడానికి తన కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందరు బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారు కదా? We are praying for you. మీ గురించి మేము ప్రార్థిస్తున్నాము. Today, thank you for joining. అయితే ఈ రోజు మీరు పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. Definitely you will see a blessing in your life. ఖచ్చితముగా మీ జీవితంలో మీరు ఒక అద్భుతమును ఆశీర్వాదమును చూస్తారు. You will never be the same again. అయితే మీరు మునుపు ఉన్నట్లుగా ఎన్నడూ ఇక ఉండరు. Something will happen in your life. ఏదో ఒకటి మీ జీవితంలో జరగబోచున్నది. So today అయితే ఈ రోజున I would like to tell about two types of people. రెండు రకాల మనుషులను గురించి నేను మాట్లాడుతాను. One type of people, ఒక రకపు మనుషులు they are cursed people. వారు శపించబడిన వారు. And another type of people, మరో రకమైనటువంటి మనుషులు blessed people. వారు ఆశీర్వదించబడిన వారు. Cursed and blessed people. శపించబడిన వారు అలాగే ఆశీర్వదించబడిన వారు. Today my message topic, ఈరోజు నా యొక్క ప్రసంగ అంశం ఏంటిదంటే cursed people శపించబడిన వారు and blessed people. ఆశీర్వదించబడిన వారు. If you turn to Jeremiah chapter 17, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం చూద్దాము. and if you read 5-6 verses, 5-6 వచనాలు గమనించండి. there you will see cursed person. ఇక్కడ శపించబడిన వారి గురించి మనము చూస్తాము. Let us read. చదువుకుందాము. Thus says the Lord, cursed is the man who trusts in mankind and makes flesh his strength, and whose heart turns away from the Lord. For he will be like a bush in the desert, and he will not see when prosperity comes, but will live in stony waste in the wilderness, a land of salt without an inhabitant. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు.
వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. Listen carefully, beloved. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి ప్రియ దేవుని బిడ్డారా. Here we will see 7 things about cursed person. ఇక్కడ శాపగ్రస్తుడు లేక శపించబడిన వారి గురించి 7 విషయాలు మనం గమనిస్తాం. Shall we meditate slowly one after the other? నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి మనం ధ్యానించుకుందాం. Number 1, అయితే మొదటిది, if you look at cursed person, అయితే శపించబడిన వారిని మీరు చూస్తే he trusts in mankind. వారు మనుషులను నమ్ముతారు. So he don't believe in God. అతడు దేవుణ్ణి నమ్మడు. He only trusts in people. అతడు మనుషులనే నమ్ముతాడు. Whenever he wants help, ఆయనకు సహాయము కావలసినప్పుడు he look to the mankind. ఆ వ్యక్తి మనుషుల వైపు చూస్తాడు. See, man is an ordinary person, beloved. చూడండి, మనుష్యుడు సాధారణమైనటువంటి వ్యక్తే. A created being from God. దేవుడు సృష్టిస్తే కలిగినటువంటి ప్రజలు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. So here, అయితే ఇక్కడ he trusts in mankind. అతడు మనుష్యులను నమ్ముతాడు. If he has any trouble and problem, ఎటువంటి సమస్య అతనికి వచ్చినా he will only look to the people. ఆయన మనుషుల వైపే చూస్తాడు. In various ways, అనేక విషయాలలో they look to the people. మనుషుల వైపే వారు చూస్తూ ఉంటారు. If they need any financial help, వారికి ఎటువంటి ఆర్థిక సహాయం అవసరమైనను they will look to the people. మనుషుల వైపు వారు చూస్తారు. So when they look to the people, ఆ మనుషుల వైపు వారు చూసినప్పుడు here the word of God says, దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, they are cursed people. వారు శాపగ్రస్తులు. So I would like to encourage each and everyone. అందుచేతనే ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. Don't be a cursed person. శాపగ్రస్తుడిగా మీరు ఉండొద్దు. Don't look at the men. మనుషుల వైపు మీరు చూడకూడదు. Look to God. అయితే దేవుని వైపు మీరు చూడండి. Very, very important thing, beloved. ఇదెంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. Number 2, రెండవదిగా, makes his flesh his strength. తన శరీరమును తనకు ఆధారముగా చేసుకుంటాడు. Here this person, ఇక్కడ ఈ వ్యక్తి he depends on his own strength. తన సొంత సామర్థ్యము మీద ఆయన ఆధారపడతాడు. He depends on his own intellect. ఆయన సొంత తెలివితేటల మీద ఆధారపడతాడు. And he depends on his own earning money. తన సొంత సంపాదన మీద ఆయన ఆధారపడతాడు. So whatever he earned money, ఏదైతే డబ్బు అతడు సంపాదిస్తాడో he will think that money will save him. ఆ డబ్బే అతన్ని రక్షిస్తుంది అనుకుంటాడు. So he will try to depend on his own strength. అందుకే అతడు తన సొంత బలము మీద ఆధారపడుతూ ఉంటాడు. So Bible clearly says, అయితే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, he is a cursed person. అతడు శాపగ్రస్తుడు. So what do you mean by curse? శాపము అనగా ఏంటి? So there you will not see any result. అక్కడ ఎటువంటి ప్రతిఫలము మీరు చూడలేరు. Always you are in curse. ఎల్లప్పుడు మీరు శాపములో ఉండిపోతారు. So when man created by God, మనుష్యుడు ఎప్పుడైతే దేవుని ద్వారా సృష్టింపబడ్డాడో, when he disobeyed God, దేవునికి అవిధేయతను చూపించినప్పుడు, when he depended on his own intellect, తన సొంత తెలివి మీద ఆధారపడ్డప్పుడు curse came into this world, beloved. శాపం అనేది ఈ భూలోకంలోనికి వచ్చేసింది. Sin entered into this world. పాపము ఈ లోకంలోనికి ప్రవేశించింది. Death entered in this world. మరణము ఈ లోకంలోనికి ప్రవేశించింది. So curse also entered into this world. అదే రీతిగా శాపము ఈ లోకంలోనికి ప్రవేశించింది. So this curse is terrible, beloved. అయితే ఈ శాపం అనేది ఎంతో భయంకరమైనటువంటిది. We can see a lot of people, మనం అనేక మందిని గమనిస్తూ ఉంటాము. they depend on their own strength. వారు వారి సొంత సామర్థ్యం మీద ఆధారపడుతూ ఉంటారు. So when they depend on their own strength, వారి సొంత బలము మీద ఆధారపడినప్పుడు, when they depend on their own ability, వారి యొక్క సొంత సామర్థ్యం మీద వారు ఆధారపడినప్పుడు they are cursed people. వారు శాపగ్రస్తులు. And number 3, మూడవదిగా, heart turn away from the Lord. హృదయము దేవుని నుండి వారు త్రిప్పేసుకుంటారు. So they don't look to God. అయితే దేవుని వైపు వారు చూడరు. Their heart is totally independent. అయితే వారి హృదయము మరి సొంతంగా ఉంటుంది. Beloved, what a sad thing. ఎంత బాధాకరం అండి ఇది.
the creator of this universe. ఈ యొక్క విశ్వమును సృష్టించిన సృష్టికర్త, We never came just like that. మనం పైనుండి ఆ విధంగా మనం ఊడిపడలేదండి. God created us. దేవుడే మనల్ని సృష్టించాడు. He made us so wonderfully, beautifully. ఎంతో అద్భుతముగా, ఎంతో సుందరముగా మనలను ఆయన చేసి ఉన్నాడు. Everything, the world was made so great, ఈ beloved. లోకము సమస్తము కూడా ఎంతో సుందరముగా చేయబడింది. He wanted us to obey to His commandments. అయితే ఆయన ఆజ్ఞలను మనము లోబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. He wanted us to listen to Him తన మాటలు మనం వినాలని ఆయన ఆశపడుతున్నాడు. because He knows everything. ఎందుకంటే ఆయనకు సమస్తము తెలుసు. So what happened here? అయితే ఇక్కడ ఏం జరిగింది? Man turned away his heart from God. మనుష్యుడు దేవుని నుండి తన హృదయమును తిప్పేసుకున్నాడు. So if we turn our heart from God, మన హృదయమును మనము దేవుని నుండి మనం తిప్పేసుకున్నప్పుడు you will see lot of curses in our lives. మన జీవితంలో మనము అనేక శాపములు మనం చూస్తాము. I see hundreds of families, beloved. నేను వందల కొలది కుటుంబాలను చూస్తాను. They turn away from God వారు దేవుని నుండి తొలగిపోతారు. and they see curses in their lives. వారి జీవితంలో వారు శాపములు అనేటివి చూస్తూ ఉంటారు. Every time somebody will be sick in their family. ప్రతిసారి కూడా వారి ఇంట్లో ఎవరో ఒకరు రోగముతో బాధపడుతూ ఉంటారు. Every time they face financial struggle. ప్రతిసారి కూడా ఆర్థిక ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉంటారు. Every time they see family disturbances. ప్రతిసారి కూడా వారు కుటుంబ సమస్యలు వారు చూస్తూ ఉంటారు. Every day some other they have problems, something they have problems in their life. అయితే ప్రతిరోజు కూడా ఏదో సమస్యలు వారు కలిగి జీవిస్తూ ఉంటారు. It is totally curse in their lives. ఇది వారి జీవితంలో ఒక శాపముగా ఉంటుంది. No presence of God, దేవుని సన్నిధి ఏమాత్రం ఉండదు. no peace of God. దేవుని సమాధానం ఏమాత్రం వారు కలిగి ఉండరు. They don't have joy in their lives. వారి జీవితంలో సంతోషం అనేది ఇక ఉండదు. In the family, ఆ కుటుంబంలో every time competition between siblings. ఎల్లప్పుడూ సహోదరుల మధ్యలో పోటీతత్వం ఉంటుంది. So lot of problems, beloved, గమనించండి, అనేక సమస్యలు ఉంటాయి. because their heart is not connected with God. ఎందుకంటే వారి హృదయము దేవుని వైపు లేదు. And some people are religious Christians. అయితే కొంతమంది మరి మతపరముగా క్రైస్తవులు. Whenever there is festival, అక్కడ ఎటువంటి ఆ యొక్క పండగ వచ్చినప్పుడు they will come to church, సంఘానికి వస్తారు. and rest of the year మిగతా దినాలన్నీ కూడా they don't trust in God. దేవుని యందు నమ్మిక వారు ఏమాత్రం ఉంచరు. Their heart turn away from God. అయితే వారి హృదయము దేవుని వైపు నుండి తొలగిపోతుంది. So they are called cursed people. వారు శాపగ్రస్తులు అని పిలువబడుతున్నారు. And number 4, నాలుగవదిగా, they are like bush in the desert. వాడు ఎడారిలోని అర్హు వృక్షము వలె ఉండును. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. So they are totally isolated in the desert, అంటే వారు ఎడారిలో ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితి. and there is nobody around them. వారి చుట్టూ ఇంకా ఎవ్వరు లేనటువంటి పరిస్థితి. So they are like bush in the desert. వారు ఎడారిలో అర్హు వృక్షము వలె ఉన్నారు. No water, నీరు లేని పరిస్థితి, no fertilization, అక్కడ ఎటువంటి ప్రతిఫలము లేదు, and nothing, beloved. ఏమీ లేనటువంటి పరిస్థితి. So they are in cursed stage. వారు శాపములో ఉన్నారు. No growth in their life, వారి జీవితంలో ఎటువంటి ఎదుగుదల అనేది లేదు. and they are lonely. అయితే వారు ఒంటరితనములో ఉన్నారు. So they are like a cursed people. వారు శపించబడినటువంటి వారు. Number 5, ఐదవదిగా, he will not see prosperity. అభివృద్ధి అతడు చూడడు. So in his life, తన జీవితములో no prosperity. ఎటువంటి అభివృద్ధి అతడు చూడడు. So he is like a cursed person. అతడు శాపగ్రస్తుడు. Wherever he is there, ఆయన ఎక్కడ ఉన్నా కూడా he will be there only. ఆయన అక్కడే ఉండిపోతాడు. తెలుగులో ఒక సామెత ఉన్నది. తెలుగులో ఒక సామెత ఉన్నది, ఎక్కడేసిన గొంగలి ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది. అక్కడే ఉన్నట్లు. There is no prosperity. అభివృద్ధి ఏమాత్రము లేదు.
I can tell about one family, beloved. ఒక కుటుంబాన్ని నేను ఉదాహరణగా చెప్పగలను. Wife and husband, they earn lot of money. భార్య భర్తలు ఇద్దరు కూడా గొప్పగా డబ్బు సంపాదిస్తారు. But when their salary comes, అయితే వారి జీతము వారికి వచ్చినప్పుడు they tell like this, ఈ విధంగా వారు అంటారు, బ్రదర్, we don't know where our money goes. మా డబ్బు ఎక్కడ వెళ్తుందో మాకు అర్థం కావడం లేదండి. We are not able to save the money. డబ్బుని మేము రక్షించుకోలేకపోతున్నాం. We are not able to buy anything for us. మా గురించి మేము ఏమి ఖర్చు చేసుకోలేకపోతున్నాం. We don't have own house. సొంత గృహము మాకు ఇంకను లేదు. We don't have vehicles. సొంత వాహనాలు లేవు మాకు. Every month we struggle. ప్రతి నెల కూడా ఇబ్బందులు మేము చూస్తూ ఉన్నాము. We will not see any prosperity ఎటువంటి అభివృద్ధి మేము చూడలేకపోతున్నాము. because they trust in their own ability, beloved. గమనించండి, ఎందుకంటే వారి సొంత సామర్థ్యమును వారు ఆధారం చేసుకుంటున్నారు. They turn away from God దేవుని నుండి వారు తొలగిపోతున్నారు. and they trust in mankind. వారు మనుషులను నమ్ముచున్నారు కాబట్టి. So they are like the people, those who are not prosper. అయితే వారు అభివృద్ధి చూడలేనటువంటి మనుషులుగా ఉన్నారు. They are not prosperous people. వారు అభివృద్ధిని చూడలేకపోతున్నారు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. So very, very danger. ఎంతో ప్రమాదకరం ఇది. Number 6, అయితే ఆరవది, live in the stony waste in the wilderness. వాడు అడవిలో కాలిన నేలయందు నివసిస్తాడు. So very, very difficult situation, beloved. గమనించండి, ఎంతో భయంకరమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితి. Nobody lives in the forest. అడవిలో ఎవ్వరు కూడా జీవించరు. Very difficult situation. చాలా కఠినమైనటువంటి పరిస్థితి. People will get scared to go in the wilderness అడవిలో అరణ్యములో వెళ్ళాలంటే ప్రజలైతే భయపడిపోతారు. because there will be lot of dangerous animals. ఎందుకంటే అక్కడ ప్రమాదకరమైనటువంటి జంతువులు ఉంటాయి. So every time he has to live in fear. అయితే ప్రతిసారి కూడా అతడు భయములోనే జీవించాలి. So he lives in the waste places. అక్కడ మరి వ్యర్థమైన స్థలములో అతడు ఉంటాడు. Number 7, ఏడవదిగా, a land of salt without inhabitant. నిర్జనమైన చెవిటి భూమి అందు నివసించును. So there is no prosperity in that place. అంటే అక్కడ అభివృద్ధి అనేది అక్కడ లేదు. There is no salt in that place. అక్కడ ఎటువంటి జీవము అనేది లేదు. So he struggles in that situation. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో ఇబ్బందులు చూస్తాడు. I don't want to tell lot about the curses. గమనించండి, ఈ శాపము గురించి శాపగ్రస్తుడి గురించి నేను మరీ ఎక్కువగా చెప్పాలని ఆశపడట్లేదు. But this was written in the Bible. అయితే బైబిల్ గ్రంథంలో ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. 7 things about the cursed person. శాపగ్రస్తుడి గురించి ఇక్కడ 7 విషయాలు కూడా మనం గమనిస్తాం. Now we will see a blessed person. అయితే ఇప్పుడు మనం ఆశీర్వదించబడిన లేదా దీవించబడిన వ్యక్తిని గురించి చూద్దాం. Shall we read 7th and 8th verses? 7, 8 వచనాలు చూద్దాము. Blessed is the man who trusts in the Lord and whose trust is the Lord, for he will be like a tree planted by the water that extends its roots by a stream and will not fear when the heat comes, but its leaves will be green and it will not be anxious in a year of drought nor cease to yield fruit. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. Hallelujah. హల్లెలూయా. Beloved, let us see 7 things about blessed man. గమనించండి, ఆశీర్వదించబడిన వ్యక్తి గురించిన 7 విషయాలు మనం ఇక్కడ గమనిద్దాము. I do believe నేను నమ్ముతున్నాను, everyone want to be a blessed man. ప్రతి ఒక్కరు కూడా దీవించబడిన వారుగా ఉండాలని ఆశపడతారు. Nobody would like to be a cursed person. ఎవ్వరు కూడా శాపగ్రస్తుడిగా ఉండాలని కోరరు. Number 1, అయితే మొదటిగా trust in the Lord. దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. Hallelujah. హల్లెలూయా. Those who keep trust in the Lord, ఎవరైతే దేవుని యందు వారి యొక్క నమ్మికను ఉంచుతారో they are blessed people. వారు ధన్యులు. Hallelujah. హల్లెలూయా.
One man of God said like this, ఒక దైవ సేవకుడు ఈ విధంగా అన్నాడు, I don't trust God 100%, అయితే దేవుణ్ణి నేను 100% నమ్మను, but I will trust God 110%. కానీ దేవుని నేను 110% నేను నమ్ముతాను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Beloved, I say like this, అయితే నేను ఈ విధంగా అంటానండి, I trust the Lord 200%. నేనైతే దేవుని 200% నేను ఆయనను నమ్ముతాను. Why? ఎందుకు? In my own life, నా యొక్క సొంత జీవితంలో when my father was dying with bad health, మా తండ్రి గారు అనారోగ్యంకి గురై చనిపోయే పరిస్థితిలో doctors told him he is going to die in 4 months of time. వైద్యులు అన్నారు ఆయన 4 నెలల కాలంలో చనిపోతాడు. That time, అటువంటి సమయంలో Jesus spoke to him in audible voice, యేసయ్య ఆయనతో సరాసరి స్వరంతో ఆయన మాట్లాడి ఉన్నారు. and he said, ఆయన అన్నారు, if you believe me, నన్ను గనుక నీవు నమ్మినట్లయితే I will give you new life. నీకు నూతన జీవితాన్ని ఇస్తాను. Not only new life, నూతన జీవితం మాత్రమే కాదు, and eternal life. నిత్య జీవితమును అనుగ్రహిస్తాను అన్నాడు. What he said? ఆయన ఏమన్నాడండి? If you trust, if you believe, నన్ను గనక నీవు నమ్మినట్లయితే immediately వెంటనే my father trusted in God మా తండ్రి గారు దేవుణ్ణి నమ్మారు, and he received blessings. ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నాడండి. He received healing from the Lord. దేవుని యొద్ద నుండి స్వస్థతను ఆయన పొందుకున్నాడండి. He lived for many years. అనేక సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆ తరువాత What a wonderful, blessed life he had. చూడండి ఎంత దీవించబడిన జీవితము ఆయన కలిగి ఉన్నాడు. And Lord also did wonderful things in my life. ప్రభువు నా వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేశారు. When I keep trusting in him, ఆయన యందు నా నమ్మికను నేను ఉంచినప్పుడు God blessed me దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు. in many areas, beloved. అనేక విషయాలలో కూడా If you trust in God, దేవుని యందు మీరు నమ్మిక ఉంచినట్లయితే you are a blessed person. మీరు ధన్యులు. In all the areas, the Lord will bless you. ప్రతి విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. In your health, మీ ఆరోగ్య విషయంలో, in your finances, మీ యొక్క ఆర్థిక విషయంలో, in your family, మీ కుటుంబ విషయంలో automatically యథావిధిగా the blessings will flow ఆ యొక్క దీవెనలు అవి ప్రవహిస్తాయండి. because you are keeping trust in God. ఎందుకంటే మీ యొక్క నమ్మికను మీరు ప్రభునందు ఉంచుతున్నారు. From zero, శూన్యము నుండి He will make you hero. మిమ్మలను ఆయన మరి హీరోగా చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. From nothing, ఏమీ లేనటువంటి పరిస్థితి నుండి He will make you something. మిమ్మలను గొప్పగా చేస్తాడు ఆయన. From tail, అంటే తోకగా ఉన్నటువంటి పరిస్థితి నుండి He will make you head. మిమ్మలను తలగా చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. What a wonderful God we serve. ఎంత గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తున్నామండి. First thing, మొదటి విషయము, if we trust in God, దేవుని యందు మన నమ్మికను ఉంచినట్లయితే lot of people they struggle to keep trust in God. అయితే అనేక మంది దేవుని యందు వారి నమ్మికను ఉంచడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. Even when you see in the time of Jesus, యేసయ్య కాలంలో గనుక మీరు చూసినట్లయితే all the disciples, శిష్యులు కూడా they were not keeping trust in Him. ఆయన యందు వారి యొక్క నమ్మకాన్ని ఉంచలేదు. He did lot of miracles. ఆయన ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. After seeing miracles, ఈ అద్భుతాలు చూశాక కూడా they did not believe in Him. ఆయన యందు పూర్తిగా వారు నమ్మలేకపోయారు. One of the disciple, ఒక శిష్యుడు, his name was Thomas, అతడి పేరు తోమా, and he was always doubting. ఎల్లప్పుడూ అతడు అనుమానిస్తూ ఉండేవాడు. And finally, చివరిగా even when Jesus resurrected, యేసయ్య మరణించి తిరిగి లేచిన తరువాత కూడా he was still doubting. ఇంకనూ ఆయన నమ్మలేకపోయాడు, అనుమానించాడు. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా వినండి. Some people are like that. అయితే కొంతమంది ప్రజలు ఈ విధంగా ఉంటారు. They don't trust in God. దేవుణ్ణి పూర్తిగా నమ్మరు. Listen carefully, beloved. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. When I come across like this type of people, ఇటువంటి మనసు కలిగిన ప్రజలను నేను కలిసినప్పుడు it's very hard to encourage them. వారిని ప్రోత్సహించడం చాలా కష్టంగా ఉంటుందండి. Jesus said, యేసయ్య అన్నారు,
if you have a faith like mustard seed, ఆవగింజంత విశ్వాసము గనుక మీరు కలిగి ఉన్నట్లయితే you will move the mountain. మీరు పర్వతములను కదల్చగలరు. Hallelujah. హల్లెలూయా. Beloved, trust is very, very important. దేవుని బిడ్డలారా, నమ్మకము అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. If you trust in God, దేవుని యందు మీరు నమ్మినట్లయితే you are a blessed person. మీరు ధన్యులు. Number 2, రెండవదిగా, he will be like a tree planted by the river. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. He will be tree planted by the water. గమనించండి, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె అతడు ఉంటాడు. How the tree will look, beloved? గమనించండి, ఆ చెట్టు ఏ విధంగా కనబడుతుందో. Where there is full of water, ఎక్కడైతే జలము సమృద్ధిగా ఉన్నదో the growth will be excellent, చూడండి, అక్కడ ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది. and the tree will be stronger ఆ చెట్టు చాలా గట్టిగా ఉంటుంది, and very, very healthy. ఎంతో ఆరోగ్యకరముగా ఉంటుంది. That person, ఆ వ్యక్తి he will be planted by the water, అతడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. where there is full of blessings. ఎక్కడైతే దీవెనలు సమృద్ధిగా ఉంటాయో. Hallelujah. హల్లెలూయా. Number 3, మూడవదిగా, extends roots by stem. దాని వేర్లు దృఢంగా నాటబడతాయి. Very, very strong picture, beloved. అంటే ఎంతో గొప్ప దృశ్యముగా ఇది ఉంది, ఊహించుకోనండి. First of all, we will see a great greenish tree. ముందుగా మనము గొప్ప ఆ యొక్క పచ్చని ఆ యొక్క చెట్టును మనం గమనిస్తున్నాము. Not only that, అంత మాత్రమే కాదు, the roots will become stronger. దాని వేర్లు చాలా దృఢముగా ఉంటాయి. Just imagine the tree. ఊహించుకోనండి ఈ యొక్క చెట్టుని. So same thing, blessed man will be like that. అదే రీతిగా దీవించబడిన వ్యక్తి కూడా ఉంటాడు. Always stronger. ఎల్లప్పుడూ ఆయన దృఢంగా ఉంటాడు. When situation comes against him, పరిస్థితులు అతడికి ప్రతికూలముగా వచ్చినప్పుడు he stands strongly, beloved. అయితే అతడు దృఢంగా నిలబడగలుగుతాడు. Because where his roots will be, foundation will be stronger. ఎందుకంటే అతడి వేర్లు దృఢంగా నాటబడి ఉంటాయి. Because he was trusting in God. ఎందుకంటే దేవుని యందు అతని నమ్మికను అతడు ఉంచాడు. Never he will be shaken. ఎప్పుడు కూడా కదల్చబడడు. His roots are very strongly rooted in God. దేవునిలో అతడి వేర్లు దృఢంగా నాటబడి ఉన్నాయి. His faith is strongly rooted in God. అతని విశ్వాసము దేవునిలో దృఢముగా నాటబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. I can tell hundreds of examples, beloved. నేను వందల కొలది ఉదాహరణలు చెప్పగలనండి. Those who trust in the Lord, ఎవరైతే దేవుని యందు నమ్ముతారో they will be never shaken. వారు ఎప్పుడు కూడా కదల్చబడరు. Strongly rooted in God. దేవునిలో దృఢముగా నాటబడి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Number 4, నాలుగవది, he will not fear when heat comes. వెట్ట కలిగినను దానికి భయపడడు. What a wonderful blessings, beloved. ఎంత గొప్పటి ఆశీర్వాదములండి. So even when the heat comes, ఆ వేడి వచ్చినప్పుడు కూడా he will not fear. ఏమాత్రము భయపడడు. So when the things are not working good for him, అయితే అతనికి ఆ యొక్క పరిస్థితులు సరిగా పని చేయకుండా ఉన్నట్లయితే he will not fear. ఆయన భయపడడు. He will be trusting in God. దేవుని యందు తన నమ్మికను ఉంచుతాడు. Hallelujah. హల్లెలూయా. Very, very powerful, beloved. చాలా శక్తివంతమైనటువంటిది. In my life, నా జీవితంలో I have faced lot of situations which are against me, నాకు ప్రతికూలముగా ఉన్నటువంటి అనేక పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. but I never feared. అయితే నేను ఎప్పుడు కూడా భయపడలేదు. I started trusting in God. దేవుని యందు నేను నా నమ్మికను ఉంచాను. Today also, ఈ రోజున కూడా when things are not working good for me, పరిస్థితులు సరిగా లేకుండా పనిచేస్తూ ఉన్నట్లయితే I keep trusting in God, నా యొక్క నమ్మకమును నేను దేవుని యందే ఉంచుతాను. because I will not fear. ఎందుకంటే నేను ఏమాత్రం భయపడను. I have not received the spirit of timidity, ఎందుకంటే పిరికితనం అనే ఆత్మ నేను పొందుకోలేదు. but I have received the spirit of boldness, ఎందుకంటే నేను ఆ యొక్క ధైర్యం అనేటువంటి ఆత్మను పొందుకున్నాను. trusting in God more and more. ఇంకను దేవుని యందు
యందు నా యొక్క నమ్మికను ఉంచడము. I want to see more blessings of God in my life. నా జీవితంలో దేవుని యొక్క అనేక దీవెనలను ఇంకను చూడాలి. In your life also, అయితే మీ జీవితంలో కూడా keep trusting in God. మీ నమ్మికను దేవుని అందే ఉంచండి. And you will not fear when heat comes or whatever situation comes in your life. వెట్ట కలిగినను ఎటువంటి పరిస్థితి మీకు కలిగినను మీరు ఏమాత్రం భయపడరు. Do you want to be a blessed person మీరు దీవించబడిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా, or a cursed person? లేదా శాపగ్రస్తుడిగా ఉండాలనుకుంటున్నారా? I do believe నేను నమ్ముచూ ఉన్నాను, you want to be a blessed person. దీవించబడిన వారుగా ఉండాలనుకుంటున్నారు. Number 5, ఐదవదిగా its leaves will be green. దాని ఆకులు పచ్చగా నుండును. If you see a dry leaves, ఒక ఎండిపోయిన ఆకులను గనుక మీరు చూస్తే you definitely see, oh, what is this tree? అది ఎటువంటి చెట్టు అని మీరు ఆశ్చర్యపోతారు. You will think there is no water. సరిగా నీరు లేదు దానికి అనుకుంటారు. You will see there is no sunshine సరిగా ఎండ దానికి లేదు, and it's dried. అది ఎండిపోయినది. So you will feel very, very bad about that person, about that tree. ఆ చెట్టును చూసినప్పుడు అది సరిగా అనిపించదు, ఎంతో బాధాకరముగా ఉంటుంది. Same thing in our life, beloved. అదే రీతిగా మన యొక్క జీవితంలో కూడా If there are no blessings, ఆశీర్వాదాలు దీవెనలు లేకుండా ఉంటే you will be like a cursed, dry person. మీరు ఎండిపోయినటువంటి ప్రజలుగా ఉంటారు. And always you will see dryness, emptiness in your life. ఎల్లప్పుడూ మీ జీవితంలో ఆ యొక్క ఒంటరితనము, ఎండిపోయిన పరిస్థితి మీరు గమనిస్తారు. And nobody would like to live that life. అటువంటి జీవితము జీవించాలని ఎవరు కూడా ఇష్టపడరు. And everybody wants to be greenish. ప్రతి ఒక్కరు కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటారు. Not only greenish, పచ్చగా ఉండటం మాత్రమే కాదు, and they want to be blessing to others. ఇతరులకు కూడా దీవెనకరముగా వారు ఉండాలనుకుంటారు. So here the word of God says, అయితే ఇక్కడ గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది, always you are green. ఎల్లప్పుడూ మీరు పచ్చగానుంటారు. All the leaves are greenish. ఆ ఆకులన్నీ కూడా పచ్చగా ఉంటాయి. So people, when they look at you, ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు, oh, something different in this person. ఈ వ్యక్తిలో ఏదో వ్యత్యాసమైతే ఉన్నది. And if you look at the family, ఆ కుటుంబాన్ని చూసినప్పుడు you will see something different in this family. ఈ కుటుంబంలో ఏదో ప్రత్యేక వ్యత్యాసం ఉంది అని గమనిస్తారు. Trusting in the Lord. దేవుని ప్రభునందు నమ్మిక ఉంచడం మాత్రమేనండి. Number 6, ఆరవదిగా, not to be anxious in a year of drought. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. Hallelujah. హల్లెలూయా. In the drought, అయితే వర్షము లేని కరువు పరిస్థితిలో what happens? ఏం జరుగుతుందండి? If there is famine, కరువు ఉంటే ఏం జరుగుతుంది? people will become panic, ప్రజలు ఎంతగానో ఆవేదనకు, ఆందోళనకు గురి అవుతారు. and people will suffer. ప్రజలు ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటారు. There will be lot of mental pressure మానసిక ఒత్తిడి వారు ఎక్కువగా అనుభవిస్తారు. because they will end up in financial struggle. ఎందుకంటే చివరిగా వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతారు. If there are no proper rains సరిగా వర్షములు లేనట్లయితే, or proper crops, సరిగా పంటలు మరి లేకుండా ఉన్నట్లయితే they struggle in their life. చూడండి, ఎన్నో సమస్యలు ఉంటాయి వారి జీవితంలో. Here the word of God says, దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, the person will not be anxious in the year of drought. వర్షము లేని సంవత్సరమున చింత పడడు. కానీ When there is famine, అక్కడ కరువు కలిగినప్పుడు, when there is zero in the situations, when there is zero, పరిస్థితి శూన్యముగా ఉన్నట్లయితే they will struggle, beloved. ఆ సమస్యలో వారు ఉంటారు. But here blessed man అయితే దీవించబడినటువంటి వ్యక్తి will not be anxious. ఆయన చింతపడడు. Let us see 7th one. అయితే 7వ మాట మనం గమనిద్దాము. Here it is written, nor cease to yield fruit. ఇక్కడ రాయబడి ఉన్నది, కాపు మానదు. What a wonderful blessings, beloved. గమనించండి, ఎంత గొప్ప ఆశీర్వాదమో ఇది. So its fruit will not be ceased. అంటే
దాని యొక్క కాపు ఏమాత్రము మానదండి. So always fruitful. ఎల్లప్పుడూ ఫలిస్తూనే ఉండటము. We have seen curses మనము శాపగ్రస్తుడి గురించి మనం చూసాము, and now we have seen blessings. అలాగే ఇప్పుడు దీవించబడిన వ్యక్తి గురించి మనం చూసాము. Everything is in front of us, beloved. ఇవన్నీ కూడా మన ఎదుట ఉన్నాయండి. If we choose all the curses, శాపములను మనము ఎన్నుకున్నట్లయితే we will end up in curse. మనము శాపగ్రస్తులుగా ఉండిపోతాం. But if you choose blessings, అయితే మీరు దీవెనలను గనుక మీరు ఎన్నుకున్నట్లయితే, keep on trusting in the Lord always, ఎల్లప్పుడూ దేవుని యందు మీ యొక్క నమ్మికను ఉంచినట్లయితే, never giving up in the life, జీవితంలో విసిగిపోకుండా ఉన్నట్లయితే you will see blessings, beloved. మీరు అనేక దీవెనలు మీరు చూడగలుగుతారు. I am sure నేను తప్పకుండా నమ్ముతున్నాను. everyone wants to be a blessed man. ప్రతి ఒక్కరు కూడా దీవించబడిన వ్యక్తులుగా ఉండాలనుకుంటారు. When I was meditating these verses, ఈ లేఖనాలు నేను ధ్యానిస్తున్న సమయంలో my trust increased in God more, beloved, దేవుని యందు నా యొక్క నమ్మకం కూడా అది ఎక్కువగా పెరిగిపోయిందండి. because I wanted to be a blessed man. ఎందుకంటే నేను ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. You wanted to be a blessed man. అయితే మీరు కూడా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నారు. Keep trusting in God దేవుని యందు మీ నమ్మికను ఇంకను ఉంచండి, so that you will see blessings of God. తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మీరు చూడగలుగుతారు. Shall we pray? ప్రార్థించుకుందామండి. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, we read the word very, very clearly, Lord. ఎంతో స్పష్టముగా నీ యొక్క మాటలను మేము చదివాము. How the blessed person will be ఏ విధంగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఉంటాడో, and how the cursed person will be. అలాగే శాపగ్రస్తుడు ఏ విధంగా ఉంటాడో మేము చూసామయ్యా. Lord Jesus, ప్రభు అయిన యేసు, would you please help us to be a blessed people? మీరే మాకు సహాయం చేయండి ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఉండటానికి. Help us to be a trusting people. మిమ్మల్ని నమ్మేటువంటి ప్రజలుగా మాకు ఉండటానికి సహాయం చేయండి. Help us to have a blind faith on you, మీ మీద గుడ్డి విశ్వాసం కలిగి ఉండటానికి మీరు సహాయం దయచేయండి. so that all the blessings will flow. అప్పుడు అనేక దీవెనలు కుమ్మరించబడతాయి. Help us, Lord. మీరే సహాయం చేయండి ప్రభువా. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.